ఇప్పుడు ఈ సృష్టి అంతటినీ భగవంతుడే భరిస్తున్నాడు కదమ్మా, భగవంతుడే అయి ఉన్నాడు. సర్వం కల్విదం బ్రహ్మ. దాని శంకరాచార్య ఒక చక్కని ఉదాహరణతో, ముఖ్యంగా మహిళలకి బాగా అర్థమయ్యే ఉదాహరణతో చెబుతున్నారు. సృష్టిలో కనిపించే చరాచర జీవరాశులు కేవలం మానవులు కాదు, చేపలు, కుక్కలు, పిల్లులు, తొండలు సహా ఇవి సహా, ఈ కుర్చీలు, మైకులు, ఈ స్తంభాలు, సమస్తం ఒక్కటే. ఆ ఒక్కటే అనేది ఎలా తెలుస్తుందయ్యా? సువర్ణాజ్జాయమానస్య సువర్ణత్వం చ శాశ్వతం బ్రహ్మణో జాయమానస్య బ్రహ్మత్వం చ తథా భవేత్. బంగారు ఆభరణం అర్థమైతే ఇది అర్థమవుతుంది. ఆభరణం చూసుకో అన్నాడు. ఆభరణాలు లేని వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఈ మధ్య రేటు పెరిగింది కాబట్టి కొంచెం మానేశారేమో. కానీ ఏ ఆభరణం చూసినా దీన్ని కంకణం అన్నాం మనం, దీన్ని ఏదో ఉంగరం అన్నాం, దీన్ని గంట పెండేరం అన్నాం, దీన్ని ఏదో హారం అన్నాం. మొత్తం బంగారమా కాదా? ఇంకేదైనా ఉందా ఇక్కడ? సువర్ణాజ్జాయమానస్య సువర్ణత్వం చ శాశ్వతం. సువర్ణం నుంచి పుట్టినటువంటి ఆభరణంలో ఏది శాశ్వతం అంటే ఆభరణం రూపం శాశ్వతం కాదు, బంగారం శాశ్వతం. ఎందుకని? అవసరమైతే కంకణం అమ్మేస్తాం. పెళ్ళి వచ్చిందండి, ఏమీ లేదు, ఏం చేస్తాడు? పండితుడైన వాడు వేసిన 2 కంకణాలు అమ్మేస్తాడు. లేదా మరి ఆయనకి డబ్బులు ఏం చేయమాట. అప్పుడు కంకణం ఏమైంది? అమ్మాయికి మంగళసూత్రం అయింది. ఇప్పుడు కంకణం రూపం వేరు, మంగళసూత్రం రూపం వేరు కావున వాడిన బంగారం ఒకటేగా. సువర్ణాజ్జాయమానస్య సువర్ణత్వం చ శాశ్వతం. బంగారపు ఆభరణాన్ని నువ్వు రూపం ఎలా మార్చినప్పటికీ అందులో బంగారం అనేది శాశ్వతంగా ఉండేటువంటి పద్ధతి ఉంది కదా. అలాగే బ్రహ్మణో జాయమానస్య బ్రహ్మత్వం చ తథా భవేత్. పరమాత్మ నుంచి పుట్టినటువంటి ఈ సృష్టి మొత్తంలో ఉన్నది ఆత్మతత్వమే, మిగిలింది మారుతూనే ఉంటుంది ఖచ్చితంగా అన్నాడు. మిగిలింది మారుతూ ఉంటుంది. కావాలంటే నన్ను మనం చెప్పుకున్నాం, మన శరీరాలు మారాయి అంతెందుకంటే మన బుద్ధులు మారలేదమ్మా. ఎవరు మనస్సును వారు పరిశీలించుకుంటే దిక్కుమాలిన మనస్సు పొద్దున్న ఆలోచించినట్టుగా మధ్యాహ్నం ఆలోచించట్లేదు, పెళ్ళి కాకముందు ఆలోచించినట్టుగా పెళ్ళి అయ్యాక ఆలోచించట్లేదు, పెళ్ళి అయిన తర్వాత 10 ఏళ్ళకి ఇంకో ఆలోచన చేస్తున్నాం. ఉద్యోగం ఉన్నప్పుడు ఆలోచన వేరు, లేనప్పుడు ఆలోచన వేరు. మనం మానేస్తే మనం మాట్లాడే విధానం వేరు, వారు తీసేస్తే మనం మాట్లాడే విధానం వేరు. మార్పు జరిగిపోతుంది అనడానికి ఇవన్నీ ఉదాహరణలు కావా? అవన్నీ నిజాలా మనం మాట్లాడేవన్నీ? ఒకని ఉద్యోగం నుంచి తీసేసారనుకోండి, వాడిని అడిగితే ఏం చెప్తాడు? సంస్థ మీద నేరాలు చెబుతాడు. అదే సంస్థ వాడిని కనుక్కుంటే వాడు ఎంత వేధవో నీకేం తెలుసు అంటాడు. ఏది నిజం ఏమో. ఇదే మనస్సులో మార్పు. ఈ మార్పు అంతా మనస్సులో జరుగుతుంది, దేహంలో జరుగుతుంది, చరాచర జీవరాశుల్లో జరుగుతుంది. మూలాధారమైన ఆత్మలో జరగదు. దానికి బలమైన ఉదాహరణ నేను చెబుతా. రైలు బండి ఎంత వేగంగానైనా వెళ్ళని కింద పట్టాల్లో మార్పు ఉండదండి. అది అలాగే ఉంటాయి. ఆ పట్టాలు ఏం మారవు, అది అలాగే ఉంటాయి. రైలు పట్టాలు అర్థమైతే జీవితం అర్థం. రైలు బండి ఇవాళ గౌతమి ఎక్స్ప్రెస్ వెళ్ళింది, దాని తర్వాత గోదావరి వెళుతుంది, దాని తర్వాత ఇంకోటి ఎడుతుంది. పట్టాలు గౌతమికి అవే, గోదావరికి అవే. గోదావరి పట్టాలు వేరు, గౌతమి పట్టాలు వేరు, కోకెనడా పట్టాలు వేరు ఉండవు ఇక్కడ. అలాగే ఆడ మగ మానవులు జీవరాశులు ఇవన్నీ వేరు కావచ్చు, కానీ అన్నిటికీ మూలమైన పట్టాలు ఆది దంపతులే, పార్వతీ పరమేశ్వరులే. ఇంకో మాట లేదు ఇక్కడ, మూలం అదే. అందుకని బంగారం నుంచి పుట్టిన ప్రతిదానికి బంగారమే ఆభరణం. ఇప్పుడు నాకు ఇంకో సందేహం వచ్చింది ఈ పుస్తకం చదువుతుంటే. ఇప్పుడు కాదు, 10 ఏళ్ల క్రితం చదివాను దీన్ని నేను. అప్పుడు ఒకసారి మళ్ళీ చదివాను ప్రసంగం కోసం. చదివినప్పుడు నాకు ఒక అనుమానం వచ్చింది. పక్కగా తెలుసుకోవాలి కదా, పైగా అదోసంత పండితులం కదా, మాకు అదో శాపం. తర్కం చదువుకుంటే తర్కం వస్తుంది వెంటనే. ఆ సువర్ణపు ఆభరణాల్లో సువర్ణ లక్షణం కనబడుతోంది, అంతే కదా. మెరుపు, బంగారం అంటే ఏమిటండి? నునుపు, మెరుపు, విలువ, ఇవన్నీ ఉన్నాయి కొన్ని. ఇవి ఆభరణంలో కనపడుతున్నాయి. మెరుపు, బంగారం ఆభరణం మెరుపు వేరు, వెండి మెరుపు వేరు, రాగి వేరు, అంతే కదా. బంగారపు లక్షణం ఆభరణంలో, అది కంకణం కానీ, ఉంగరం కానీ, గండపెండేరం కానీ, హారం కానీ బంగారపు లక్షణం కనపడుతుంది. మరి సృష్టిలో ఉండేటువంటి మానవుల్లోనూ జీవరాశుల్లోనూ పరబ్రహ్మ లక్షణం కనబడుతుందా? ఇది నా అనుమానం. పరబ్రహ్మ లక్షణం అయితే ఇలాగ తత్తి కొడుకుల్లో ఉంటామా మనం ఇక్కడ? మరి మనం ఆయన నుంచే పుట్టినప్పుడు ఆయన లక్షణాలు మనకు ఉండాలి కదా. ఉన్నాయి పక్కా. ఒక్కొక్కరిలో ఒక్కో లక్షణం ఉంది, అన్నీ కలిపి ఎక్కడా లేవు, అంతే లెక్క. ఒక మహానటుడికి 4 కొడుకులు పుడితే ఒకడికి తొడ వస్తుంది, ఒకడికి మెడ వస్తుంది, ఒకడికి మాట వస్తుంది, ఒకడికి మూట వస్తుంది. అన్నీ కలిపి ఒకడికి రావు, అంతే లెక్క. అన్నీ కలిపి ఎవరికి రాకపోదు. పరమాత్మ లక్షణాలు అన్నీ ఎవరికి వస్తాయంటే శంకరాచార్యకు వస్తాయమ్మా, రమణ మహర్షికి వస్తాయి.
ఎందుకంటే వాళ్ళు అంతా దానికి అంకితం అయిపోయారు. వాళ్ళ శరీరంలో ఇంకేం లేదు అసలు, అంతా మొత్తం అంకితం అయిపోయారు. అందుకే మలమూత్రాలు కూడా తగ్గిపోయాయి అన్నాం మనం. ఎందుకు తగ్గిపోయాయి? అంతా అంకితం అయిపోయారు. మనం అలా అయ్యామా? లేదే. ఉపవాసం ఒక్కరోజు అలా ఉండగానే ఇంకా 11 దాటకుండానే ఏమిటో అంటాం కానీ చెయ్యలేం పిన్ని. ఇది 11ంటికే, ఇంకా 6 అవ్వాలి. అది శివరాత్రి అయితే 12 అవ్వాలి. ఈలోపు ఈ ఉపవాసానికి 3 పత్రికల్లో ఫోటోలు, 4 టీవీల్లో స్టేటస్ రావాలి. మీరు ఇలాంటి ఉపవాసాలు చేస్తే ఏం ఫలితం ఇస్తుంది అది? ఆయన పూర్తిగా శంకరాచార్య అనగా, రమణ మహర్షి అనగా, మరొకరు ఇలాంటి యోగులు దానికి అంకితమైపోయారు పూర్తిగా. కాబట్టి వాళ్ళకి సర్వలక్షణాలు వస్తాయి. మనకు అవి లేవు. మనం కొద్దిగానే మరి ఎంతైతే అంతే వస్తాయి. అందుకే ఏ జీవినైనా మరి పరిశీలించండి, ప్రతి వ్యక్తిలో ఒక ప్రత్యేకత ఉంటుందమ్మా. మంచి చెడ్డల్లో కూడా ఒక తీవ్రత ఉంటుంది. ఆ తీవ్రత, ఆ శక్తి పరమేశ్వరుడు. దానికి లెక్క ఏమిటో తెలుసా? భగవంతుడి లక్షణాలు భగవద్గీతలో ఏం చెప్పాడండి? అచ్ఛేద్యోయమదాఖ్యోయమ క్లేద్యో అసోష్యేవచ. అచ్ఛేద్యక అయం, ఆత్మను నువ్వు ఛేదించలేవు అన్నాడు. అదాఖ్య అయం, ఆత్మను నువ్వు కాల్చలేవు అన్నాడు అర్జునుడికి చెబుతూ. అక్లేద్యక అయం, ఆత్మను నువ్వు తడపలేవు అన్నాడు. అసోష్యక అహం, ఆత్మను నువ్వు ఎండబెట్టలేవు అన్నాడు. ఇవన్నీ ఒక దాంట్లో లేకపోవచ్చు, కానీ మనం ఛేదించలేనిది మనకు కనపడుతుంది. ఆకాశాన్ని మీరు ఛేదించండి, కత్తి పెట్టి, కర్ర పెట్టి, ఏం పెట్టి కొట్టండి, తెమలదు. ఆ ఛేదించలేని లక్షణం ఆకాశం సాధించుకుంది. అది పెద్ద కొడుకు, దానికి నమస్కారం. ఆ లక్షణాలు అందరిలో ఉండాలంటే అది సాధించుకుంది. అది ఇంకో దాంట్లో ఉండకపోవచ్చు. అది ఆక్షోయం, కాలిపోయే లక్షణం. ఆకులకు ఉంటుంది, పుస్తకాలకు ఉంటుంది, మనుషులకు ఉంటుందమ్మా. ఒక పెద్ద నాపరాయం తీసుకొచ్చి మీరు నిప్పుల్లో కాల్చండి, ఎంత కాల్చినా దానికి ఏదైనా రంగు మారుతుందేమో, కానీ అది బూడిద కాదు, దాని లక్షణం కాదు. అంచేత కాల్చబడిన లక్షణం నాపరాయికి ఉంది, ఛేదింపబడిన లక్షణం ఆకాశానికి ఉంది. అక్లేద్యగా తడపడం మనకి పెద్ద ఉదాహరణ. బాత్రూములో అన్ని ప్లాస్టిక్ పెట్టండి, ఏది తడవదు. ప్లాస్టిక్ తడుస్తుందా? పడిన నీళ్ళన్నీ కారిపోతూ ఉంటాయి. మహా ఉంటే మనం గొడ్డెడు తుడుచుకుంటే అయిపోయి. ప్లాస్టిక్ తడవదు. కాబట్టి స్నానాల గదులు బయట ప్లాస్టిక్ వాడడం ఇబ్బంది, స్నానాల గదులో ప్లాస్టిక్కే వాడాలి. మీరు ఇనుము వాడితే తుప్పటిపోతుంది. అది ప్లాస్టిక్ అక్కడ వాడాలి, అక్కడ నిషేధం చేయకూడదు. ఇంకోటి కూడా ఉందండి, ఒక అభ్యాసం చేయండి, ఆత్మాభ్యాసం తెలుస్తుంది. ఏకత్వం తెలియాలి అంటే స్నానాల గదిలో ఉండే పెద్ద బకెట్టు, చిన్న బకెట్టు, దాని కింద పీట, అవసరమైతే ఏదైనా చిన్న చెత్త బుట్ట పెడితే అది ఒకే రంగులో ఉండేలా చూడండి, మ్యాచింగ్. అదో సరదా. అప్పుడు అదేమో చిన్న చెత్త బుట్ట, ఇదేమో స్టూలా, ఇదేమో పెద్ద బకెట్టా, ఇదేమో మొగ్గ, ఇదేమో చిన్న బకెట్ట, ఇవన్నీ కలిపి ప్లాస్టిక్కేనా అయినప్పుడు ఆయనేమో పురుషుడా, ఈవిడేమో స్త్రీయా, అదేమో బల్లె, ఇదేమో తొండ, ఇవన్నీ కలిపి భగవంతుడే అని మనకు అర్థమైపోతుంది. ఈ చిన్న చిన్న అభ్యాసాలు ఇంట్లో చెయ్యాలి. అన్నీ ఒకే రంగు పెట్టండి, మార్చేయండి, ఏం పర్వాలేదు, పెద్ద ఖర్చు అయ్యేదేం లేదు ఇక్కడ. ఈసారి మీద బకెట్ పాడవద్దు, మళ్ళీ అదే రంగు కొనండి. 5-6 వస్తువులు ఒకే రంగులో అక్కడ కనపడుతూ ఉంటే ఏకత్వం కనపడటం లేదా? మరి దాన్ని ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నది ఏమంటే, బకెట్ తీసామన్నాం, లేదు నువ్వు తీసింది ప్లాస్టిక్. ప్లాస్టిక్ రూపం బకెట్ రూపంలో ఉంది, అంతే కదా. అలాగే మగ్గు తీసాం, నువ్వు తీసింది ప్లాస్టిక్, అది మగ్గు కూడా ప్లాస్టిక్కే. ఆధునికమైన ప్లాస్టిక్ అర్థమైనా మనకు అర్థమైంది. నువ్వు తీసింది ప్లాస్టిక్, నువ్వు ఉపయోగించింది, నువ్వు డీల్ చేసింది ప్లాస్టిక్తో తప్ప బకెట్తోనూ మగ్గుతోనూ కింద పీటతోనూ కాదు. ఈ పీట, మగ్గు, బకెట్తోనూ ప్లాస్టిక్ యొక్క వివిధ రూపాలకి నువ్వు పెట్టుకున్న పేర్లు, వాటిలో ఉన్నది ప్లాస్టిక్కే. శంకరాచార్య బంగారం చెప్పాడు, మనం ప్లాస్టిక్ చెప్పాం, తేడా ఏం లేదు ఇక్కడ. ఆధునికం అంటే ఇది. నువ్వు డీల్ చేస్తున్నది, యు ఆర్ డీలింగ్ విత్ ప్లాస్టిక్, నాట్ బకెట్ ఆర్ స్టూల్ సంథింగ్. నువ్వు పూర్తిగా ప్లాస్టిక్తో వ్యవహరిస్తున్నావు. అంచేత నువ్వు దేశంలో ఎవరితో ఏ వ్యవహారం నడిపినా, నువ్వెవరికి కొడుకైనా, నువ్వెవరికి భర్త అయినా, నువ్వెవరికి భార్య అయినా, నువ్వు కాపరం చేస్తున్నది, నువ్వు కన్నది, నిన్ను కన్నది అందరూ భగవత్ స్వరూపాలే. ఇందులో తేడా ఏమీ లేదు. ఇప్పుడు ఎవరికి ద్రోహం చేస్తామండి? అందరూ భగవత్ స్వరూపం అన్నాక మనం ద్రోహం చేస్తామా? ఎందుకు వస్తున్నాయి తగాదాల గొడవలు? అందరూ దేవుడనే భావం లేదు ఇక్కడ. ఎక్కడికక్కడే మనం చుట్టరికాలు, బంధుత్వాలు, పేర్లు, రూపాలు అన్నీ పెట్టేసి వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళకి నేనంటే ఇష్టం, వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు, వాళ్ళతో నేను ఇలాగే ఉంటా అని గీతలు గీసుకున్నాం. కాబట్టి ఇదే ద్వైతం. అందుకే మనం అందరం దుఃఖంలో ఉన్నాం.
ఈ గీతలన్నీ తొలగిస్తే సమస్త జీవరాశి ఒకటే. జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్ఫుటతరాయా సంవిదుజృంభతే. మనీషా పంచకం. యా బ్రహ్మాది పిపీలికాంతదనుషు ప్రోతా జగత్సాక్షిణి సైవాకం నచ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞాకి యస్యాస్తి చేత్ చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. యా బ్రహ్మాది పిపీలికాంతదనుషు ప్రోతా జగత్సాక్షిణి. బ్రహ్మదేవుడు మొదలు చిన్న కీటకం వరకు లోపల జీవశక్తి రూపంలో ఉన్నదే అమ్మవారు. విశ్వరూప జాగరణి అంటే మొత్తం ప్రపంచం అంతా ఆవిడే. మనం భేదం ఎందుకు చూపిస్తున్నాం? మన అహంకారం కారణంగా, మన మనస్సు కారణంగా. మార్చుకోవలసింది మన మనస్సుని, సృష్టిని కాదండి. ఈ సృష్టిలో మనం మార్చగలిగింది ఒకే ఒక్కరిని, అది మన్నే, ఇంకెవరిని కాదు. ఇక్కడ ఇంకెవరిని మార్చే ప్రయత్నాలు చేయదు, మన్నే మార్చుకుందాం. వారి ధోరణి మారదు అంటే ఎలా ఉండాలో మనమే నేర్చుకుందాం అంతే. బతికినంతకాలం అలాగే ఉందాం, వదిలిపోతాం. ఈ ఉపదేశాలు చేసి, ఉపన్యాసాలు ఇచ్చి, కోపాలు ఉపయోగం ఏం లేదు. ఇక్కడ తగాదాలు తప్పితే ఏం లేదు. వారు మారరు అంతే. వారు దానికి అలవాటు పడ్డారు అంతే. మన కర్మ వారి కర్మ, లేకపోతే మన సౌఖ్యమో వారి సౌభాగ్యమో అనుభవించడమే, ఏదైనా అంతే. అప్పుడు మార్పు మనం కోరవండి. అన్ని జీవితాలు బాగుంటాయి. ఉద్యోగంలో మార్పు లేదు, సంసారంలో మార్పు లేదు, మన ఆలోచనలో మార్పు లేదు, స్థిరంగా ఉంటాం ఖచ్చితంగా. ఇవాళ ప్రతిదీ మార్చేద్దామని చూస్తున్నాం కాబట్టి మన జీవితం అంతా మారిపోయింది. ఇక్కడ మారేది ప్రపంచం, మారనది పరమాత్మ. ఏది కావాలో తేల్చుకోని చెప్పాడు ఆయన. అలాగే ఇంకో అదాఖ్యు అక్కలేద్యో అసోష్యేవచ. ఎండంది కూడా కావాలి. అసోష్య ఎండంది. స్పాంజీ రమ్మన తుడుస్తూ ఉంటారు కదండి, బలాలు తుడిచే స్పాంజీ. మీరు ఎంత ఎండలో పెట్టండి అది అలాగే ఉంటుంది. మహా అయితే కాలిపోతుందేమో, కానీ ఎండడం అనేది ఉండదు. దానికి కాలిపోతుంది అది ఇంకా ఎక్కువైతే. ఎండడం అనేది ఉండదు. ఇంకా ఎండడం వేరు, కాలిపోవడం వేరు కదా. బట్టలు ఎండుతాయి, కాలిపోవు. అంటే నాపరాయి వేడెక్కచ్చు, కానీ కాలిపోదు, కాలి బూడిద కాదు అది. ఎండడం అనేది ఉండదు దానికి, అలా మెత్తగానే ఉంటుంది. దాని లక్షణం అది. ఇలా మనకు ఆధునిక వస్తువుల్లో కూడా రకరకాలు కనపడుతున్నాయి ఇక్కడ. అంటే మెత్తగా ఉండడం అనే లక్షణం, ఎండకుండా ఉండే లక్షణం అనేది ఒక స్పాంజిలో ఉంటే, నీ ఎంత తడిసినా తడబడకుండా ఉండే పరమాత్మ లక్షణం కనుక ప్లాస్టిక్లో ఉంటే, ఛేదించినా ఛేదింపబడకుండా ఉండే లక్షణం ఆకాశంలో ఉంటే, అలా ప్రతి లక్షణం ప్రతి ఒక్క దాంట్లో ఉన్నాయి. ఎందుకంటే ఒక తండ్రి లక్షణాలు, ఒక తల్లి లక్షణాలు, నలుగురు పిల్లలకి 4 లక్షణాలు వచ్చినట్టే అమ్మవారి యొక్క ఆత్మ లక్షణాలు ఈ సృష్టిలో సమస్త జీవరాశులకి తలొక్కటి ఇచ్చింది. ఆవిడ తలొక్కటి ఇచ్చింది. ఆస్తి పంపకాల్లో అన్యాయం దేవుడు చేయడు. అందుకే మనం ఎలా గౌరవించాలి? భగవద్గీతలో భగవంతుడు చెబుతున్నాడు, యద్యద్ విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఎవరిలో ఏ ప్రతిభ కనిపించినా అది నాదే అని గ్రహించు, నోరు మూసుకోని చెప్పాడు. ఒక అబ్బాయి పద్యాలు బాగా అప్పగించాడు, అది భగవత్ ప్రతిభ. అతని నోటి ద్వారా వ్యక్తమైంది. ఆ శక్తిని ఆయన వినియోగించుకున్నాడు. అదే వయస్సు వాడికి ఇంకోటికి ఆ శక్తి ఉంది, వినియోగించుకోవట్లేదు వాడు. వినియోగంలో తేడా తప్పితే అనుగ్రహంలో తేడా ఉండదు. అనుగ్రహం ఒక్కటే. అనుగ్రహం గురించి ఏదో ప్రత్యేకం కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదని మాట్లాడద్దండి. అర్థం లేక మాట్లాడు. అనుగ్రహం అంటే అనుసృత్య గ్రహణం. భగవంతుడిని అనుసరించి నువ్వు గ్రహించాలి, కానీ ఆయన ఇచ్చేది ఏం లేదు ఇక్కడ. అనుసృత్య గ్రహణం, అనుగ్రహణం. లోపల ఉందా శక్తి. నువ్వు తోడుకోవాలి, నువ్వు తోడుకున్న కొద్దీ వస్తుంది. నువ్వు తోడుకోకుండా కూర్చొని నేను పూజ చేస్తాను, నువ్వే తోడంటే తోట ఆయన. పూజకి తగిన ఫలితమే ఉంటుంది, ఉత్తమ జన్మ వస్తుంది. ఈ శక్తి రాదు. అంచేతను ఏం చేయాలో మనం నిర్ణయించుకోవాలి. ఇప్పుడు 1-2 శ్లోకాలతో ఒక 10 నిమిషాలు, పావు గంటలో మనం సెలవు తీసుకుందాం. ఈ ఆత్మనిష్ట అలవాటు అవ్వాలి అంటే భేద బుద్ధిని మార్చుకోవాలి. అన్నింట్లోనూ ఏదో లోపాలు వెతుకుతూ ఉండడం, ఆరోపణలో ఆక్షేపణలో చేస్తూ ఉండడం మానేయాలి. ప్రతి వ్యక్తికి వాళ్ళ బలహీనతలు వాళ్ళకుంటాయి, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకుంటాయి, అలాగే వాళ్ళ గొప్పతనాలు వాళ్ళకుంటాయి. 2 కులాల మధ్యలో కానీ, 2 మతాల మధ్యలో కానీ, 2 జాతుల మధ్యలో కానీ, 2 ప్రాంతాల మధ్యలో కానీ, స్త్రీ పురుషుల మధ్యలో కానీ ఏ భేదము చూడకపోవడమే అద్వైతం. స్వల్పమప్యంతరం కృత్వా జీవాత్మ పరమాత్మనోః యో అవతిష్ఠతి మూఢాత్మా. స్వల్పమప్యంతరం కృత్వా జీవాత్మ పరమాత్మనోః యో అవతిష్ఠతి మూఢాత్మా. ఆయనకి భయం తస్యాభిభాషితం యో అవతిష్ఠతి మూఢాత్మా. భయం తస్యాభిభాషితం. భయం ఎందువల్ల కలుగుతోంది అని ప్రశ్న వచ్చింది. మేము ఎప్పుడో 88లో నేను తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ చేసినప్పుడు మా గురువుగారు కొత్తపల్లి వీరభద్రరావు గారు అమెరికా నుంచి వచ్చిన ఒక పరిశోధకుడు మాకు పరిచయం చేశారు. అమెరికా నుంచి
ఆయన పరిశోధకుడు మాకు వచ్చాడు. అయినా కొంచెం ఫారిన్ పరిశోధనలు బాగుంటాయరా, వాళ్ళు చాలా శ్రద్ధగా చేస్తారు, ఆయన మాటలు మీరు వినండి అంటే మేము విన్నాం. మేము ఆశ్చర్యపోయింది. ఆయన మీరు ఏ టాపిక్ మీద పరిశోధన చేస్తున్నారని అడిగాం. ఆయన ఏమన్నాడో తెలుసు, ఫియర్ అన్నాడు. ఫియర్ మీద పరిశోధన మన దేశంలో ఎక్కడ మీరు ఈ మాట వినరండి, అదే తేడా. ఫియర్, ఎస్, ఐఎమ్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ ఫియర్. వాట్ ఈజ్ ఫియర్, హౌ ఇట్ హ్యాపెండ్, హౌ ఇట్ బోర్న్, హౌ ఇట్ గోస్, ఇది చెప్తున్నాడమ్మా. భయం మీద పరిశోధన ఏమిటి? భయం, ధైర్యం, ఇటువంటి వాటి మీద పరిశోధన. అసలు మనకు ఆ ధైర్యమే లేదు ఇక్కడ. మనకు అవి సమస్యలు కావు. మనం చేసే పరిశోధన ఏమిటంటే అనంతపురం జిల్లా జానపద గేయాలు, దానికి పీహెచ్డీ. ఇంకోటి బయలుదేరతాడు పక్కన నుంచి, వాడు కడప జిల్లా జానపద గేయాలు, దానికి పీహెచ్డీ. వీళ్ళిద్దరూ ఉద్యోగాల కోసం కొట్టుకుంటారు. ఓ 100 పాటలు సేకరించని వాటిని కలిపి కుట్టేయడం, రాసేయడం, అంతే. పీహెచ్డీ చాలా తేలిగ్గా ఇచ్చేస్తున్నారండి ఇవన్నీ. ఆయన భయం మీద పరిశోధన అంటే మాకు ఆశ్చర్యమైంది. మా గురువుగారు అందుకేరా మీకు ఈయన పరిచయం చేసేది, వాళ్ళ అలా ఉంటాయి అంటే. అప్పుడు ఆయన ఏదో మాట్లాడుతుంటే నేను అడిగాను, మీ పరిశోధన అయిపోయిందంటే, చాలా దేశాలు తిరిగాను, నాకు సమాధానం దొరకలేదు. చాలా మతాలు చూశాను, మా మతం వాళ్ళది క్రైస్తవ మతం లేదు, మా గ్రంథాలు చదివాను, అనేకం చదివాను, నాకు సమాధానం దొరకలేదు. కేవలం శంకరాచార్య అద్వైతంలో దానికి సమాధానం దొరికింది అన్నాడు. ఇంకా నేను ఆపేశాను పరిశోధన, ఇప్పుడు నేను థీసిస్ రాయబోతున్నా అన్నాడు. ఆ సమాధానం ఇది వేదం చెప్పిన మాట. స్వల్పమప్యంతరం కృత్వా జీవాత్మ పరమాత్మనోహో. అతను చెప్పింది కూడా విచిత్రం, అపరోక్షానుభూతితో దొరికింది నాకు అన్నాడు ఈ శ్లోకం. అప్పుడు మా గురువుగారు తక్కువవారు కదా, ఆయన వేదంలో ఉదహరించాడు. శంకరాచార్య వేదంలో మాట చెప్పారు అంటే, అవునండి అది విన్నాను నేను, కానీ నాకు ఈ శ్లోకంలో దొరికింది అన్నాడు. ఈ శ్లోకమే, స్వల్పమప్యంతరం కృత్వా జీవాత్మ పరమాత్మనోహో యో అవతిష్ఠతి మూఢాత్మ భయం తస్య అభిభాషితం. జీవుడికి దేవుడికి ఏమాత్రం భేదం నువ్వు చూసినా సరే వెంటనే వచ్చి పడేది భయమే. నేను జీవుణ్ణి, నేను కష్టాల్లో ఉన్నాను, నాకు ఈ జన్మ ఎందుకు వచ్చిందో, ఇచ్చినవాడు ఎవడో వాడి కాళ్ళు ఎట్టుకుందాం. అసలు ఏమంటే నాకు అర్థం కాదు, ఒక స్వతంత్రమైన ప్రశ్న వేస్తున్నాను దేవుడు సహా. నేను మమ్మల్ని సృష్టించమని ఆయనకి ఎవడు చెప్పాడండి? ఫండమెంటల్ క్వశ్చన్. దేవుడిని ఎందుకు అడగం మనం ఈ విషయాన్ని? దమ్ములేక. దేవుడే సృష్టించాడు, ఆయన సృష్టి ప్రకారం అంతా నడుస్తుంది, ఆయన నిర్ణయించినట్టే అంత మనం బానిసలం. బానిసలం ఏమిటండి? బానిసలను సృష్టించమని ఆయనకి ఎవరు చెప్పారు? సృష్టి మానేయమనండి, ఎవరు చేయమన్నారు? వాళ్ళు ఇష్టం కూర్చొని సృష్టి చేస్తారా? మనతో ఆడుకుంటారా? ఇక్కడ వాడికి ఎక్కడి నుంచి వచ్చింది ఫ్రీడమ్? దిస్ ఈజ్ ది ఫండమెంటల్ క్వశ్చన్ పోజ్డ్ బై శంకరాచార్య ఓన్లీ. ఆయన మాత్రం వేస్తాడు ఇది. దేవుడు వేసే ప్రశ్న ఇది. చాలా తప్పుడు సిద్ధాంతాలు అంటవి. ప్రతిదీ భగవంతుడు నిర్ణయిస్తాడంటాం, ఇది భగవంతుడు ఆడుకునే ఆట. చాలా పొరపాటు మాట అండి. ఎవడి జీవితాల్లో ఎవడో ఆడుకోవట్లా, ఇంతమంది జీవితాల్లో ఆడుకోవాలని ఆయన అనుకోవాలా. ఆడుకుంటే ఆటవికుడు అవుతాడు, కిరాతకుడు అవుతాడు. మన జీవితాలతో ఆడుకోవడానికి ఆయన ఎవడండి? ఆడుకుంటున్నది మనమే, ఆట ఆడుతున్నది మనమే, ఆటల్లో పావులము మనమే. సర్వం కల్విదం బ్రహ్మ, అది ఒకటే సమాధానం. ఆడుకుంటున్న దేవుడు కూడా నువ్వే, నన్ను ఎవడో ఆడుకుంటున్నాడని భ్రమలో భావిస్తున్నది కూడా నువ్వే, ఆటలో పావు కూడా నువ్వే. ఎప్పుడు ఈ జ్ఞానం తెలుసుకుంటావో ఆట నుంచి విముక్తి, నీకంతే లెక్క. నువ్వే సృష్టించుకున్నావు ఈ జీవితాన్ని, ఈ సృష్టిని మొత్తం. ఒక వ్యక్తి ప్రత్యేకంగా కైలాసంలోనో వైకుంఠంలో డామ్ అని సృష్టించారు. ఇదేమి ఇంద్రజాలం కాదు ఇది. అలా చేస్తే ఆయన నేరస్తుడు అవుతాడు. మేము అడగకుండా మమ్మల్ని ఎందుకు సృష్టించావు నువ్వు, మాకెందుకీ బాధలు? ఏదో పాత సినిమాలో పాట ఒకటి ఉంచండి, బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. ఇది ప్రశ్న, చాలా సీరియస్ ప్రశ్న. ఇది సినిమా పాట కాదు అది. మమ్మల్ని బొమ్మ చేసావా, ప్రాణం పోసావా, ఆడుకుంటావు. ఆయనకు ఎవరిచ్చారండి అధికారాన్ని? దేవుడైనా కానీ నిలబట్టి అడుగుదాం. అలా చేయట్లేదమ్మా, ఆయన దుర్మార్గుడు కాదు. ఆడుకుంటున్నది నువ్వే, ఆడుతున్నది నువ్వే, ఆటలో ఓడిపోయేది నువ్వే, ఆటలో గెలిచింది నువ్వే. ఎందుకు వచ్చింది గొడవ అంటే ఇదంతా ద్వైతం వల్ల వచ్చింది, అద్వైతం వల్ల పోతుంది. అంతా ఒక్కటే నువ్వు గ్రహించట్లా. ద్వితీయాద్వైభయం భవతి, వేదం చెప్పిన మాట మా గురువు గారు చెప్పారు. తర్వాత వెతుక్కుని నేను వేదాల్లో చూస్తే అద్భుతమైన మాట ఇది ఉపనిషత్తులో. ఏతస్మిన్నుదరమంతరం కురుతే అధ తస్య దయం భయం భవతి ద్వితీయాద్వైభయం భవతి అని వేదం చెప్పింది.
దాన్ని శంకరాచార్య ఇక్కడ శ్లోకంలో చెప్పారు. నువ్వు జీవాత్మకి పరమాత్మ మధ్యలో అస్వల్పమప్యంతరం కృత్వా, ఏ చిన్న లక్షణం ద్వారా నువ్వు భేదం పెట్టినా భయం తస్యాభిభాషణం, వెంటనే భయం వచ్చి పడుతుంది. ఉన్నది ఒకటే అనుకుంటే ఏ భయం లేదు. కాబట్టే ప్రహ్లాదుడిని దేవుడు కాపాడాడంటే ఎలా కాపాడాడండి? సినిమాలో చూపించినట్టుగా విష్ణుమూర్తి దిగొచ్చి అడ్డుకోలేదండి, అది పొరపాటు. అది ఆయన ఏం చేశాడో మీకు నృసింహ పురాణంలో చదవండి, ఎర్రాప్రగడ నృసింహ పురాణంలో ఉంటుంది. ఆ పొడిచే శూలం, పొడిచే మనిషి తాను అన్నీ ఒక్కటే అని భావించాడు, అందుకే శూలం ఆయన ఏం చేయాలి. ఆ పద్యాలు ఉన్నాయి ఇక్కడ. పోతన గారి భాగవతంలో ఎక్కువ లేవు, ఎర్రాప్రగడ నృసింహ పురాణంలో అద్భుతంగా ఉన్నాయి. మీకు అవి తెలుసుకోవాలంటే నేను యాదగిరిగుట్ట క్షేత్రంలో కింద సంవత్సరం మార్చి నెలలో నృసింహ పురాణం మీదే మాట్లాడాను ఎక్కువ. అందులో ఈ పద్యాలు చెప్పాను. అది మా శ్రీ గరికపాటి నరసింహరావు అఫీషియల్లో ఉంది, నృసింహ వైభవం అని. అది వినండి, అందులో ఆ పద్యాలు చెప్పాను. ఎర్రాప్రగడ పట్టుకున్నాడు ఆ పాయింట్. పోతన గారు దాన్ని కొంచెం పక్కకి పెట్టాడు. ఆయనదంతా భక్తి వ్యవహారం, ఎర్రాప్రగడ పూర్తి జ్ఞాన మార్గం. ఆయన పట్టుకున్నాడు నృసింహ పురాణంలో. ఆయన రాక్షసుని పొడిచే బంటుని, ఆయన చేతిలో బల్యాన్ని, ఆ తనని, అంతా ఒక్కటే, సర్వం కల్విదం బ్రహ్మాన్ని భావించాడు. కాబట్టి కనుక ఆ బాధ తెలియలేదు, అది ఆయన ఏం చేయలేదు. ఇక్కడ జరుగుతున్నదాన్ని సాక్షిగా భావించాడు. అదే అద్వైతం. సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్ల ముజర్చితారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి, సర్వమున్నతని దివ్య కళామయం అని వదిలేశాడు ఆ విషయం. తాను వేరు విష్ణువు వేరు అనుకున్న ప్రహ్లాదుడు పూజ చేయలా, నేనే విష్ణువునే అనుకుని చేశాడు ఆయన. అందుకే అహమిత్యంతర్విభావయే మహేషీం, నేను అనుకుని చేస్తేనే ఆ పూజ సరైన ఫలితాలు ఇస్తుంది. లేకపోతే పిల్లల్ని ఇస్తుంది, ఉద్యోగాలు ఇస్తుంది, ఏదో అంతే భౌతిక ఫలితాలు ఇస్తుంది, అంతకంటే ఉండదు. అసలైన ఆత్మజ్ఞానం పొందాలంటే అది మనం అనుకోవలసిందే, ఇంకో మాట లేదు ఇక్కడ. అందుకని ఏమాత్రమూ భేదం చూడొద్దు, ఇదంతా కూడా భగవంతుడు సాధిస్తున్నదే అనేటువంటి భగవంతుని రూపమే. జీవాత్మకి పరమాత్మకి భేదమే లేదంటే బ్రహ్మసత్యం జగన్మిథ్య. ఇప్పుడు దాన్ని వైజ్ఞానికంగా చెప్పుకుని మనం ముగింపు చెప్పుకుందాం. భౌతిక శాస్త్రం లోతుగా చదివితే శంకరాచార్య వేదాంతం అంతా అర్థమవుతుంది. ఒక 100 ఏళ్లుగా శంకరాచార్య 8వ శతాబ్దం వాడు, 1200 ఏళ్ల క్రితం వాడు. ఆయన కాలాన్ని గుర్తుపెట్టుకోండి దయచేసి. మన వాళ్ళు ఈ జ్ఞానంలో ఎంత ముందున్నారో అర్థమవుతుంది. భౌతిక శాస్త్రంలో ఫిజిక్స్లో ప్రత్యేకం. ఒక 100 ఏళ్ల బట్టి 1920 ప్రాంతాల నుంచి ఈ 2025 వరకు భౌతిక శాస్త్రంలో వచ్చిన నోబెల్ బహుమతులు మీరు గమనించండి. ఐన్స్టీన్, హైసెన్బర్గ్, న్యూటన్ దగ్గర నుంచి మొత్తం ఐన్స్టీన్, హైసెన్బర్గ్, లూయిస్ డిబ్రోగ్లీ అని ప్యారిస్లో ఉంటాడు ఆయన. ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది. దేనికి వచ్చింది తెలుసా? ఆయన చెప్పింది ఏమిటో తెలుసా? సృష్టికి మూలమైనవి అణువులు, ఆ అణువులను పార్టికల్స్ అంటాం కదా, అణు కణాలను పార్టికల్ అంట. పార్టికల్స్ కదా, అవి కణాలే కాదండి, తరంగాలు కూడా అవుతున్నాయి. అవి కణం అంటే గుండ్రంగా ఉంటుంది, అది తరంగం కూడా అవుతుంది. తరంగం వేరు, కణం వేరు కదా. అది పార్టికల్, అది వేవ్ కూడా అవుతుంది అని సిద్ధాంతం కనిపెట్టి దానికి ఆయన ఏం పేరు పెట్టండి, వేవ్ కిల్స్ అని పేరెట్టాడు. తరంగంలో వేవు, పార్టికల్స్లో కిల్స్ తీసుకుని వేవ్ కిల్స్ అని కొత్త మాట పుట్టించాడు. మాకు విమానాల్లో చూడండి, మెడ చుట్టూ పెట్టుకునే తరగడ ఒకటి ఇస్తారు, నెక్ పిల్లో అంటారు. అది మేము కొన్నాం ఎప్పుడో 15 ఏళ్ల క్రితం, విమాన ప్రయాణాలు పెరిగే కొన్నాం. దాన్ని నాకు ఇంగ్లీష్ పేరు నాకు ఇష్టం ఉండదు. దానికి నేను ఏం పేరు పెట్టేది తెలుసా? ఇదేమిటి, నెక్కలో నే తీసుకున్నాను, టెక్కెములో కెమ్ తీసుకున్నా, రెండు కలిపి నెక్కెమ్ అని పెట్టాను నేను. మా ఇంట్లో ఎప్పటికీ నెక్కెమ్ అనే వాడతాను దాన్ని. తెలుగు పేరు ఎందుకు పెట్టకూడదు? బోర్డు ఇంగ్లీష్ పేరు నెక్ పిల్లో ఏంటి? నెక్కలో నే తీసుకున్నాను, పిల్లోలో టెక్కెమ్ అంటాం కదా, టెక్కెమ్ అంటే తలగడ, టెక్కెములో కెమ్ తీసుకున్నాను, నెక్కెమ్ అన్నాను. ఇంట్లో మా కుటుంబ సభ్యులందరూ నెక్కెమ్ అని అంటారు, అలవాటు అది. అందుకని ఆయన ఏం చేశారంటే, ఈ లూయిస్ డిబ్రోగ్లీ అని ప్యారిస్ ఆయన పరిశోధన చేసి, ఇవి కణాలు అనుకున్నాం, పార్టికల్స్, ఇవి వేవ్స్గా కూడా మారుతున్నాయి, తరంగాలుగా. వీటిని కణం అనలేం, తరంగం అనలేం, వేవ్ అనలేం, పార్టికల్ అనలేం. అందుకని పార్టికల్లో కిల్లు, వేవ్లో వేవ్ కిల్స్ అని కొత్త మాట పెట్టాడు. ఆయనకి నోబెల్ బహుమతి ఇచ్చారు. దానికి మూల సిద్ధాంతమైన శంకరాచార్యకి ఎన్ని నోబెల్ బహుమతులు ఇవ్వాలండి, మనం అప్లై చేయలేదు. కానీ ఇంకో మాట చెబుతా ఆశ్చర్యపోతారు. దట్ ఈజ్ మై ఇండియా. మ్యాక్స్ బోర్న్ అపూర్వమైన పరిశోధకుడు. ఆయనకి 1940లో నోబెల్ బహుమతి వచ్చింది. ఎందుకు వచ్చింది తెలుసా? అసలు ఈ సృష్టికి మూలమైన తరంగాలు ఉన్నాయే, ఈ వేవ్ కిల్స్, ఆయన తర్వాత ఈయన చెప్పాడు అనమాట. ఆయన తర్వాత ఈయన ఏం చెప్పాడు అంటే,
ఆయన ఈ 16వ శతాబ్దం శాస్త్రవేత్త, ఈయన 19వ శతాబ్దం. ఈయన చెప్పాడంటే అవి తరంగాలు ప్రాబబిలిటీ వేవ్స్ అన్నాడు. ప్రాబబిలిటీ వేవ్స్ అంటే పక్కాగా చెప్పాలంటే మిథ్యా తరంగాలు. ప్రాబబిలిటీ అంటే అవకాశం ఏంటండి? దెర్ ఈజ్ ప్రాబబిలిటీ అంటారు, అంటే అయ్యే అవకాశం ఉంది, అవ్వకపోవచ్చు కూడా. ప్రాబబిలిటీ వేవ్స్ అన్నాడు ఆయన. దానికి నోబెల్ బహుమతి ఇచ్చారు. ఇలాంటి కొన్ని వందల నోబెల్ బహుమతులు పొందిన భౌతిక శాస్త్ర సిద్ధాంతాలకి మూలం శంకరాచార్య అద్వైతం. శంకరాచార్య అద్వైతం. ఆ మహానుభావుడికి ఎన్ని నోబెల్ బహుమతులు ఇస్తే సరిపోతుందండి? 32 ఏళ్లకి వెళ్ళిపోయాడే మహానుభావుడు. తల్లికి కర్మకాండకి రెడ్డరా అంటే సాటి పండితులు ఒక్కడు సహకరించలేదు. ఏం దేశం అండి ఇది? ఏం దేశం? ఆయన విదేశాల్లో పుట్టుంటే ఒక 100 నోబెల్ బహుమతులు వచ్చి ఉండేవి ఆయనకి. ఈ దేశంలో బహుమతులు రాకపోగా తల్లి కర్మకాండకు సహకరించమంటే సాటి బ్రాహ్మణులు రాలేదమ్మా. ఏమనాలి? నువ్వు సన్యాసి, నువ్వు కర్మ చేయకుండా ఏం చేయ, నువ్వు చేస్తావు పోని, వాడు చేయడు, మన చేయనివాడు. ఒళ్ళు మండి అయినా తల్లి శవాన్ని భుజం మీద వేసుకుని ఇంటి వెనకాలే దహనం చేసి మీకు అందరికీ ఇదే గతి పడుతుంది అన్నాడు ఆచార్య వాక్కు. ఇప్పటికీ కాలడిలో ఇంటి వెనకాలే శవాన్ని దహనం చేస్తారమ్మా. వాళ్ళ కర్మ. ఒక మహానుభావుడిని అవమానించినందుకు. ఏమి దేశం ఇది? ఏమి దేశం? ఎవరిని ప్రోత్సహించింది కనుక. ఎవడైనా పరిశోధన చేస్తుంటే, మరి పరిశోధన చేస్తే డబ్బులు రావురా, సాఫ్ట్వేర్ చదవరా, అంతే లెక్క. వాడు పరిశోధన చేస్తున్నాడు, వాడు పాట పాడుతున్నాడు, వాడు తత్వం తెలుసుకోనియండి. ఎంతసేపు డబ్బులేనా? డబ్బులు వస్తాయా? డబ్బులు రాకపోతే డబ్బుల తర్వాత జబ్బులు కూడా వస్తాయి. ఇది అందుకోసం నేను ఇవి చెబుతున్నా ప్రత్యేకించి. ఈ వ్యాసం కొప్పా కృష్ణమూర్తి గారు 2005 సంవత్సరంలో ఋషిపీఠంలో రాశాడు ఈ వ్యాసం. షణ్ముఖ శర్మ గారి పత్రిక ఉంది కదా ఋషిపీఠం, అందులో 2005 సంవత్సరంలో కొప్పా కృష్ణమూర్తి గారు ఈ బ్రహ్మసత్యం జగన్మిథ్య అని వ్యాసం రాశాడు. అది నేను చదివి చెబుతున్నా. ఇవాళ పొద్దునుంచి నాకు ఆ వ్యాసాలు చదవడమే పని. ఎందుకంటే ఏం చెప్పినా శాస్త్రీయంగా చెప్పాలి, వైజ్ఞానికంగా చెప్పాలి. నమ్మకాల ప్రకారం మీరు దీన్ని ఆచరించాల్సిన అవసరం లేదమ్మా. ఇది పూర్తి సైంటిఫిక్. అద్వైతం అంటే సైంటిఫిక్. మోస్ట్ సైంటిఫిక్ రిలీజియన్ ఇన్ ది హోల్ వరల్డ్ ఈజ్ హిందూయిజం ఓన్లీ. అనుమానమే లేదు. అంచేతను మనం ఎక్కడ అంతా బ్రహ్మస్వరూపం అయితే భేదం ఎక్కడ చూపిస్తున్నాం? భౌతిక శాస్త్రం కూడా అంగీకరించింది. ఇంకా ముందు మీద క్వాంటమ్ థియరీ నిన్న చెప్పింది, ఊరికే చెప్పలేదు నేను. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అర్థమైతే క్వాంటమ్ అవిభాజ్య కణము అన్నవే మూల కణం. అదే లోపల మన ఆత్మ, మూల కణమే ఆత్మ. అది ప్రపంచం అంతా ఉంది, నీలో కూడా ఉంది. మన శరీరంలో ప్రతిబింబం రూపంలో ఉంది వచ్చిన సమస్య. ఆ ప్రతిబింబానికి మూలమైన బింబం మీద మనం దృష్టి పెడితే ప్రతిబింబం మాయం. ప్రతిబింబం అద్దంలో ఎప్పుడు కనపడుతుందండి? మనం ఎదురుగా ఉన్నప్పుడు. మనం లేకపోతే కనపడదు కదా. అంచేది ఈ ప్రతిబింబప్రాయమైన శరీరము, మనస్సు, జీవితము కూడా మనం భావిస్తున్నంత కాలమే ఉంటుంది. ఇది భావించకపోతే ఏమీ లేదు. కోమాలోకి వెళ్ళినవాడికి ఏముందండి? ప్రత్యక్ష ఉదాహరణ. 30 ఏళ్ళు కోమాలో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఏముంది చెప్పండి? అలాగని వాళ్ళు పోయారంటారా మీరు? డాక్టర్ గారు ఒప్పుకోడు. డాక్టర్ గారు ఒప్పుకోడు, మనం ఒప్పుకున్నా. మెంటలీ డెడ్, నాట్ ఫిజికల్లీ డెడ్. ఎందుకంటే ఇంకో 6 ఎకరాలు లాగేయాలి కదా. వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ సైన్స్ ప్రకారం వాళ్ళు ఒప్పుకోరు. అలా ఉంచి 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 ఎప్పుడో పోయాడంటారు. ఏమున్నాడు? ఎవరో తెలియకుండా ఉన్నాడు, కానీ ఉన్నాడు. ఎవరున్నారు? మెదడు లేదు. బ్రెయిన్ డెడ్ అంటున్నారు మీరు. మెదడు లేదు, శరీరం పనిచేయట్లేదు, కానీ ఊపిరి తీసుకుంటున్నాడు. సమస్య ప్రాణన్నేవ ప్రాణో నామభవతి. అతనిలో ఇతర శక్తులన్నీ, వినికిడి శక్తి, చూసే శక్తి, ఆలోచించే శక్తి సమస్తం పోయినా ఊపిరి తీసుకునే శక్తి రూపంలో భగవంతుడు ఉన్నాడు కోమా ప్రాణిలో కూడా. అందుకే అతను చావలేదు. ప్రాణన్నేవ ప్రాణో నామభవతి. ఆ ఊపిరి తీసుకోవడం కూడా మానేసిన రోజునే అతను చనిపోయాడు అంటారు, లేకపోతే అనరు. అంటే జీవశక్తి ఎంత బలీయంగా పట్టుకుని ఉంది ఈ దేహాన్ని. అది లేదంటే అలాగా. అదే అంతటా వ్యాపించి ఉంది, అదే మనలోనూ ఉంది ఖచ్చితంగా. దాని మీదే మనం దృష్టి పెట్టాలి. నేను 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 అనేది ఎక్కడ పుడుతుందో అక్కడే దృష్టి పెట్టాలి. అక్కడ పెడితే అంతా అయిపోయినట్టే లెక్క. ఇప్పుడు చిట్ట చివరగా ఒక మాట చెప్పుకుని సెలవు తీసుకుందాం. దీనికోసం రోజు చేయవలసిన సాధన ఏదన్నా ఉందా? ఉంది. అదే చెబుతున్నారు శంకరాచార్య. ఆత్మానం సతతం జానన్ కాలం నయమకామతే. ఆత్మానం సతతం జానన్ కాలం నయమకామతే. ప్రారబ్ధమఖిలం భుంజన్ ప్రారబ్ధమఖిలం భుంజన్. ఆత్మానం సతతం జానన్ కాలం నయమకామతే. ప్రారబ్ధమఖిలం భుంజన్ యత్తిష్ఠతి తదేవ సఖా అంటారు.
ఆత్మానం సతతం జానం, ఎప్పుడు ఆత్మని గుర్తిస్తూ దానిలోనే దృష్టి పెట్టు. అంటే మనం చేసే పనులు చేసుకోవాలమ్మా. మధ్యలో ఒక్క 2 నిమిషాలు విరామం దొరికిందనుకోండి, పాలు కాగుతున్నాయి, అప్పుడు కూడా చూడండి, మీరు అక్కడి నుంచి వెళ్ళకండి. ఈ లోపు చేయాల్సిన పని అర్జెంట్, బాగా ఎంతసేపు పడుతుందండి? 5 నిమిషాలు 10 నిమిషాలు మహా అయితే, అంతకంటే ఉండదు కదా. అక్కడే ఉండండి, ఆ పాలకేసే చూడండి. పాల సముద్రంలో ఉన్న విష్ణువు కనబడ్డ కాగుతున్న పాలు చూస్తే ఎంత స్వచ్ఛంగా ఉంటాయి, ఎంత స్వచ్ఛంగా పారిపోతారేటండి అక్కడి నుంచి. నేనైతే స్నానం చేసే ముందు బకెట్లో నీళ్లు నింపుకుంటే ఆ బకెట్ అంతా నిండే వరకు అందులోనే చూస్తూ ఉంటాను, అలాగా నమశివాయ నమశివాయ అనుకుంటూ. అదే తత్వాభ్యాసం, బ్రహ్మాభ్యాసం అంటారు. చేస్తే ఏం జరుగుతుందో తెలుసా, కుళాయి తిప్పాం కదా, నీళ్లు పడుతూ ఉంటాయి కదా, బుడగలు అక్కడ మొదలు ఇలా 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 వెళ్ళిపోతూ ఉంటాయి. అనేక కోటి బ్రహ్మాండ జనని, బ్రహ్మాండాలన్నీ ఈ బుడగలే. ఈ బుడగలు ఆ కుళాయి నీళ్లు పడించోటి అక్కడ పుట్టాయి, బకెట్ చివరికి వెళ్ళేసరికి పగిలిపోయాయి. బ్రహ్మాండాలు కూడా అంతే. అమ్మవారి నుంచి బ్రహ్మాండాలు ఎలాగ పుడుతున్నాయి, బకెట్లో నీళ్ళు అర్థమైతే బ్రహ్మాండాలు అర్థమవుతాయి. మనం ఏది సమగ్రంగా అనుభవించట్లేదు మిత్రమా, ఏది అనుభూతి చెందట్లేదు, ఎక్కడికెక్కడ దాటుకుని గంతులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం. అంతే. తొందరగా స్నానం చేసేస్తే బయటికి వెళ్ళిపోవచ్చు, తొందరగా బయటికి ఏంటి తొందరగా యమధర్మరాజు పిలిస్తే పైకి కూడా వెళ్ళిపోవచ్చు. ఏది అనుభూతి చెందావు? 10 నిమిషాలు కూర్చొని కాఫీ తాగలవు, ఈ లోపు మాట్లాడతావు. ఇక్కడ ఒక కూర బాగుంది, ఆ కూర మీదే దృష్టి పెట్టి తినండి, ఇంకేం మాట్లాడకండి. అది బ్రహ్మాభ్యాసం, అది బ్రహ్మాభ్యాసం. ఇటువంటి కూరలు ఎక్కడ దొరుకుతున్నాయి? ముందే 2 కేజీలు కొనుక్కోవాలి, ఇదంతా వద్దు, చెత్త. మాట్లాడదు దాని గురించి, నో కామెంట్. దాన్ని అనుభవించు, ఆస్వాదించు, మాట్లాడకు. అప్పుడు కూర అర్థమైతే అన్ని కూరమావతారం కూడా అర్థమవుతుంది. ఆ కూరలో రుచి రూపంలో ఉన్నవాడు తెలియేషు తైలం పుష్పేషు గంధం, పుష్పాల్లో గంధం రూపంలో ఉన్నది, నువ్వు గింజలో ఆ నూనె రూపంలో ఉన్నది పరమాత్మ. యోగ వాసిష్ఠం చెప్పినమాట. ఈ కూరలో నీకు ఇష్టమైన రుచి రూపంలో ఉన్నది పరమాత్మ. అంటే పరమాత్మలో ఉండే రసశక్తి ఆ కూరలోకి వచ్చింది. ఒకరు చేస్తే కూర బాగుంటుంది, ఇంకొకరు చేస్తే అదే పదార్థం అదే తరగడం, కానీ వారి హస్తవాసి, వారికి నైపుణ్యం ఉంది, వీరికి అంత లేదు, అంతే. దాన్ని బట్టి అందులో ఉండే రుచి గ్రహిస్తే ఆ రుచే పరమాత్మ. ఒక అపూర్వ సౌందర్యం కనపడింది ఒక మనిషిలో, మగవాడు కావచ్చు, ఆ సౌందర్యాన్ని ఆస్వాదించు. సొంతం చేసుకుందామని ప్రయత్నం చేయక అక్కడే జీవితం నాశనం అయిపోతుంది. ఎంత అందమైన మనిషి కనపడినా మనం ఎంతసేపు చూసినా వాళ్ళు ఆనందిస్తారండి. వాళ్ళు ఏమో అభ్యంతరం చెప్పరు, ఆనందిస్తారు. మనం వెధవేషాలు వేసామనుకో ఒళ్ళు మడిపోతుంది. ఎందుకు వేస్తున్నావు? సొంతం చేసు. సొంతం ఎందుకయ్యా? పని లేక. ఇప్పుడు సొంతం చేసుకున్న వాళ్ళని ఏం చేసావు ఇక్కడ? ప్రతిదీ జీవితం నాసి సొంతం చేసుకోవాలి. టు ఓనర్షిప్. ఎందుకంటే ఈ ఓనర్షిప్ మన జీవితం మీదే మనకు ఓనర్షిప్ లేదే. ఈ ఓనర్షిప్ వల్ల మొత్తం షిప్ అంతా మునిగిపోయింది. ఇక్కడ ఏది అక్కర్లేదు. కనిపించిన దాన్ని చూస్తాం, వినిపించిన దాన్ని వింటాం, తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకుంటాం, వెళ్ళిపోవలసిన రోజు వెళ్ళిపోతాం. అదే అద్వైతం, అదే అపరోక్షానుభూతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. లారెట్ ఆయన చెప్పాడు, ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారే నాకు స్ఫూర్తి అని డైరెక్ట్గా నోబుల్ లారెట్ డిక్లేర్ చేశారు. ఆయన వల్లే నేను ఇక్కడికి రాగలిగాను. అంటే ఎప్పటి శంకరాచార్యులు వారు ఎప్పుడు కరెంట్ డే అఫైర్స్, ఈ రోజుకి ఆదిశంకరుడు గురించి స్కాడింగర్ చదివాడు, కానీ మన భారతదేశంలో మన ఇంట్లో పిల్లలు ఎంతమంది శంకర సిద్ధాంతాన్ని చదువుతున్నారు? ఇందాక గురువుగారు చెప్పినట్టు రీసెర్చ్ చేస్తే ఏం లేదు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తే బ్రహ్మాండం. రీసెర్చ్ చేస్తేనే శంకరుడు ఏమిటి అనే విషయం తెలుస్తుంది. ఇవాళ నాకు ఈ ముందర కూర్చున్న మీరందరూ కూడా రీసెర్చ్ స్కాలర్సే. అక్కడ ఎదురుగుండా కూర్చున్నటువంటి పెద్దలు ప్రొఫెసర్ లాగా కనిపిస్తున్నారు. గట్టిగా ఈ యూనివర్సిటీకి ఒక అద్భుతమైన క్లాప్స్. ఇది ఆదిశంకరుల యూనివర్సిటీ. ఆదిశంకరుల సిద్ధాంతం తెలిస్తే ఒక తెలుగు టీచర్ కూడా
అతి తేలిగ్గా క్వాంటమ్ ఫిజిక్స్ అని చెప్పగలుగుతారు. అది శంకరుడి యొక్క మాహాత్మ్యము. ఇవాళ వారు నిజంగా అమ్మ ఎంత అద్భుతం, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ కుదిరితే ఒక్కసారి మనం వెళ్ళి, మన చేతుల్లో ఫోన్స్ ఉన్నాయి, మన చేతుల్లో గూగుల్ ఉంది, ఏఐ వచ్చింది, ఓపెన్ చేసి ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అండ్ ఆది శంకరాచార్య అని కొట్టండి, మీకు అక్కడ ఉండేటువంటి ప్రొఫెసర్స్ అందరూ చెప్పుకుంటూ వచ్చే విషయాలు తెలుస్తాయి. ఎంత అద్భుతమైనటువంటి మహత్ కార్యక్రమాన్ని మన పూర్వీకులు చేశారో చక్కగా ఇవాళ మోడర్న్ డే సైన్స్ని తీసుకొని గురువుగారు ఆవిష్కరించారమ్మా. ఒక్కసారి లేచి నిల్చొని అందరం గట్టిగా కరతాళ ధ్వనులతో గట్టిగా గట్టిగా అమ్మా. ఒక్కసారి మా రంగి సత్యనారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నా. మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో వారు ప్యాంటు చెక్కువ వేసుకున్నా లోపల ఉన్నది వేదాంతమే. ఇవాళ సైన్స్ ప్రకారము శంకర్లు అద్వైత వేదాంతాన్ని చెప్పారు కాబట్టి లోపల అద్వైత వేదాంతం మీద ప్యాంటు చెట్టు చూస్తున్నాం. రండి అయ్యా ఒకసారి గట్టిగా. ప్రవచనకర్తలు నిజంగా ఇలా తయారవ్వాలండి. ఇవాళ నువ్వు సాఫ్ట్వేరా, రా కూర్చో, ఆదిశంకరుడు ఏం చేశాడో నేను చెప్తాను అని మాట్లాడగలిగేటటువంటి స్థాయిలో ఉంటే అసలు అద్భుతం. ప్రతి తల్లిదండ్రి అలా తయారవ్వాలి. అలా అవ్వాలి అంటే పెద్దలు, గురువులు, అలాంటి మహాత్ములు ఉన్నటువంటి చోటుకు వెళ్ళి వారు చెప్పే దగ్గర కనుక వింటే ఖాయంగా ఆ ఆనందాన్ని మనం ఆస్వాదిస్తాం, ఉత్తర తరాలకి అందజేస్తాం. మా దీంట్లో అనుమానం లేదు. అయితే ఇక్కడ కూర్చున్నారు, ఎత్తైనటువంటి సింహాసనం మీద వారు కూర్చున్నట్టు ఉంది. పక్కన చిన్నగా చిన్న కుర్చీలో మా అక్కయ్య గారిని కూర్చోబెట్టినట్టుంది. కానీ ఈ ఎత్తైన సింహాసనంలో వారిని కూర్చోబెట్టింది కూడా మా అక్కయ్య గారే. గట్టిగా ఒకసారి. ఎందుకు చెప్పండి అమ్మా? ఆ ఉపాధిని అంత గొప్పగా కాపాడుకుంటూ అనుక్షణం ఆ ఉపాధి మీద దృష్టి పెట్టి అవసరమైనటువంటి పదార్థాలు ఆయనకి ఏది ఎప్పుడు ఎలా కావాలో యోగ్యంగా చూసుకుంటూ ఆ తల్లి వెనకుండి కథ మొత్తం నడపబట్టి ఆయన ఇంత అద్భుతంగా ఇక్కడ కూర్చొని 2 గంటలు చెప్పారు. గట్టిగా మా శారదక్కయ్య గారికి గట్టిగా కరతాళ ధ్వనులు. ఆవిడ కోసమే ఈ కరతాళ ధ్వనులు. ఆవిడ ద్వారా అలా వెనకాల ఉండే ప్రతి స్త్రీకి ఈ కరతాళ ధ్వనులు గట్టిగా. ఎందుకంటే అది ఒక దీక్ష. అది ఒక రోజో అర రోజో నేను 10 రోజులు చేశాను, 15 రోజులు చేశాను కాదు, జీవితాంతం ఆచరించవలసినటువంటి దీక్ష. ఆ దీక్షలో ఎప్పుడు రాజీ లేకుండా చేసినటువంటి తల్లి మా అక్కయ్య గారు. గట్టిగా. నన్న వేద విద్యార్థులందరూ రావాలి. జిత్నే భీ వేద విద్యార్థి హై సబ్ ఊపర్ ఆ జాओ. కాశీ నుంచి పీఠాధిపతి వారు వచ్చారు. చక్కగా మనం దంపతులు ఇరువురిని సత్కారం చేసుకుందాం. మా విజయమ్మ గారు దంపతులుగా వచ్చిన వారు, రామకిషన్ రావు గారు రాగసుధ దంపతులుగా వచ్చిన వారు ఒక్కసారి వేదిక మీదకి రండి. గట్టిగా మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో ఇవాళ పెద్దల్ని సత్కరించుకుందాం. అమ్మ ఇద్దరు పెద్దలు, ఒకరు పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఇంకొకళ్ళు రాష్ట్రపతి అవార్డు గ్రహీత. ఇరువురు కూడా పక్కనే ఓ దగ్గర కూర్చొని ఉండడం చాలా విశేషమైనటువంటి ఘట్టము. గట్టిగా ఓసారి కరతాళ ధ్వనులు. ఇప్పుడు వేదము వేదిక ఎక్కబోతోంది. వేద ఘోష మధ్యలో మహాత్ముల యొక్క సత్కారం చేసుకోవడం అనేది ధర్మము. అందరూ వీళ్ళంతా
ఇవాళ ఒక్కరోజు 125 చండీ చదివినటువంటి వాళ్ళు, చండీ పాఠము 125 చండీ పాఠం, అది సామాన్యమైన విషయం కాదు. చండీ పాఠము విశేషంగా చేయండి దేశ రక్షణ కోసము అని జగద్గురువులు ఆదేశించారు. ఈ ధర్మము దేశము కాపాడబడాలి అంటే ఎంత చండీ పాఠం అయితే అంత మంచిది అని మనకు అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు, శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి చరణులు చెప్పారు. ఇప్పుడున్నటువంటి అల్లకల్లోల పరిస్థితుల్లో విదేశాల నుంచి ఇక్కడ మీద జరిగేటటువంటి దాడులు అన్నీ అవుతున్నాయి. ఇవన్నిటినీ కూడా మనం అరికట్టి మన మీద ఆ ప్రభావం పడకుండా ఉండాలి అంటే ఎంత చండీ చేస్తే అంత మంచిది. కలవు హనుమత్ చండీ వినాయక అన్నారు. కాబట్టి 125 చండీ చదివినటువంటి ఆ పెద్దల ముఖత చక్కగా ఆ బాల వటువుల యొక్క ముఖత వేదము ఘోష జరుగుతూ ఉండేటువంటి సమయంలో ఆ దంపతులు ఇరువురిని మనం సత్కరించుకుందాం. शतमिन्नु शरदो अन्तिदेवा जतरा नश्चकरा जरसन्तानूनां पुतरासो जतर पितारो भवन्तिमानो मधियारीरिकता युर्गन्तोः नवो नवो भवति जायमानोऽह्नाञ्चेतुरुषजामेत्यग्रं पागं देवेभ्यो विदधात्यायन् प्रचन्द्रम आस्तिरते दीर्घमायुः द्रविणोदाद्रविणशस्तुरस्य द्रविणोदासनरस्य प्रयं सत् द्रविणोदा वीरवती मिषन्नो द्रविणोदारासते दीर्घमायुः सविता पश्चातात् सविता पुरस्तात् सवितोत्तरात्तात् सविता धरात्तात् सविता नः सुवतु सर्वतातिं सविता नो रासता दीर्घमायुः बकुल चंपक पाटलाभ्य पुन्नागजाजिकरवीर रसाल पुष्पैः बिल्व प्रवाल तुलसीधर मांजरी त्वां पूज जगदीश्वर वासुदेवा भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षाभिर्जाजतराः स्थिरैरङ्गैस्तुष्टुवाग्ंसस्तनो बिर्व्याशे माहि देवाहिताञ्जदायुः शतमिन् दो अन्तिदेवा जतरा नश्चकरा झरसन्तानूनां पुतरासो जतरा पितारो भवन्ति मानो मधियारीरिकता युर्गन्तोः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम आगावो अग्मन्नुत भद्रमक्रंसीदन्तु गोष्ठे रणयन्त्वस्मै प्रजावतीः पुरुरूपा इह सुरिन्द्राय पूर्वी ऋषशो दुहानाः इन्द्रो यज्वने गृणते च शिक्षतोपेद्ददाति नश्वं मूषायति भूयो भूयो रैमिदस्य वर्धयन् न भिन्ने खिल्ये निदताति देवयुम् इयं वीरुन्मधुजाता मधुनात्वा खनामसि मधोरधिप्रजातासि सानो मधुमतस्कृति जिह्वाया अग्रे मधुमे जिह्वामूले मधुलाकं ममेदः कृतावसो मम चित्तमुपायसि मधुमन्मे निक्रमाणं मधुमन्मे परायणं
वाचावधामि मधुमद्भूयासं मधुचन्द्रिषः मधोरश्मि मधुतरो मधुगान् मधुमत्तरः मामित्किल त्वं वनाशाखा मधुमतीमिव परित्वा परितत्नुनेक्षुणा गामविद्विषे यथा मां कामिन्यशो यथा मन्नापगासः ట్రస్ట్ సభ్యుల దాకా ముందర వచ్చి కూర్చోండి వేగంగా. ఒక 2 నిమిషాల టైము దాటితే ఎవరు వస్తే వచ్చారు, లేకపోతే లేదు. అయ్యా అవునా? ఓ రండి తల్లి, జాగ్రత్త అమ్మ. అమ్మ ముందరకు వచ్చేసేయండి అమ్మ, అందరు ముందర కూర్చోండి. అదే అదే చాలా శ్రమ పెడుతున్నారు. కిందకు ఇంక వదలటానికి లేదు, వచ్చేసారు. అమ్మ అక్కడ కుర్చీ వేస్తే కూర్చుంటారా? ఈయన కృష్ణయ్య గారని హిందీ పండితులు. నేను 20 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఈయన నేను కలిసి 3 ఏళ్ళు పనిచేశాను. మహేశ్వరం గురుకుల విద్యాలయంలో ఈయన నేను కలిసి 3 ఏళ్ళు పనిచేశాను. నా వయస్సు అప్పుడు 20, ఈయన ఇంకో 2 ఏళ్ళు పెద్దేమో అంతే. అప్పటి నుంచి మాకు బాగా స్నేహం. ఆయన హిందీ, నేను తెలుగును. 50 సంవత్సరాలు ఇప్పుడు, అంతేనా? 78 అంటే 47 ఏళ్ళు. గట్టిగా ఒకసారి కరతాళధ్వనులమ్మ. అంటే 20 ఏళ్ల వయసులో అక్కడ పనిచేయడము అనేటటువంటిది, అది అంతటి మహాత్ములతో పెద్దలతో. ఇవాళ నిజంగా తల్లి ప్రేమ చూస్తుంటే పైకెక్కడానికి ఎంత ఇబ్బంది పడ్డదో, ఒక 3 మెట్లు ఎక్కడానికి అయినా సరే నేను ఎక్కాలి, వారి పక్కకు వెళ్ళాలి, నమస్కరించుకోవాలి. అది నిజమైనటువంటి ప్రేమ. గట్టిగా అమ్మ. ట్రస్ట్ సభ్యులు వేగంగా వస్తే మిగతా కిందకి దిగుదాం మనం. ఇవాళ మా అరుణమ్మ గారు కూడా రావడం. యూకే వెళ్తే వాళ్ళ అబ్బాయి గారు ఆనంద్ గారి ఇంట్లో గురువుగారు ఉంటూ ఉంటారు. దంపతులు ఇరువురు ఎప్పుడు చాలా విశేషమైనటువంటి ఆదరణ. ఆనంద్ అంటే ఆనందే. మాకు ఇక్కడ గోశాలలో అయితే రేపు మళ్ళీ గురువుగారిది ఉంటుందని ఉరుక్కుంటూ వచ్చేశారు. రేపు సౌందర్య లహరి బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు సాయంత్రం 7 గంటలకి. అందరం సకాలంలో వద్దాం. రేపు ఉదయం 10:30 బ్రహ్మశ్రీ ముప్పవరపు సింహాచల శాస్త్రి గారి హరికథ. దానికోసం ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేస్తున్నారు. అది కూడా రేపు బ్రహ్మాండంగా సాగుతుంది. కాబట్టి రేపు ఉదయం ఇక్కడికి వచ్చి రాత్రి మళ్ళీ ఉపన్యాసమే భోజనం చేసేదాకా అందరు ఇక్కడే ఉండొచ్చు. అన్ని ఏర్పాట్లు ఇక్కడే జరుగుతున్నాయి. కాబట్టి అసలే గ్యాస్ సిలిండర్స్ షార్టేజ్ ఉంది బయట. కాబట్టి 1 రోజో 2 రోజులో గ్యాస్. నిజంగా మహాభాగ్యం. నేను ఒక్క మాట చెప్పాలి. 2005లో మొట్టమొదటిసారి బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు మన దగ్గరికి రావడం ఆరంభించి ఇప్పటిదాకా 2026 దాకా ఒక్క సంవత్సరం కుదరలేదు. అవిచ్ఛిన్నంగా ప్రతి సంవత్సరము ఆదిశంకరాచార్య భక్త సమాజానికి వచ్చి ఇక్కడి నుంచి ప్రసంగం ఇచ్చి
ఆశీర్వదిస్తూ ఉన్నారు. గట్టిగా అమ్మ. ఇది 1 సంవత్సరం 2 ఏళ్ల అనుబంధం కాదు, 21 సంవత్సరాలు పరిపూర్తిగా ఇక్కడ ఈ సంస్థ తరఫున పరిపూర్ణం చేసుకున్నాం. రంగి సత్యనారాయణ గారిని 2 మాటలు పెద్దల గురించి చెప్పాక మనం ఇవాళ సభ. విభూషణం మౌనం అపండితానం. నేనేం మాట్లాడకూడదు, ఎందుకంటే గురుదేవులు వారి ప్రసంగాలు నేను ఒక 1000 వినుంటాను. మంథెన్లో కానివ్వండి, కొత్తపేట, ఇక్కడ అన్ని చోట్ల, ఇంకా ఇక్కడ అని కాదు. ఒక శ్లోకం చెప్పి విరమిస్తాను. వైదేహి సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతేస్తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. శ్రీరామం భజే శ్యామలం. కల్పవృక్షం కింద కూర్చున్న శ్రీరామచంద్రుడు సింహాసనం పైన ఎలా వెలుగుతున్నారో వైదేహి సహితుడై, అలాగా ఈరోజు శారదా సహితుడై మన నరసింహారావు గారు, గరికిపాటి నరసింహారావు గారు అలా వెలిగిపోతున్నారు. అగ్రే వాచయతి ప్రభంజన సుతేహే. మనకు వాయుసుతుడు హనుమంతుడిలాగా ఇంతమందికి ఇన్ని అవకాశాలు కల్పించిన మహానుభావుడు ఈయన కనుక వారు తీసుకొచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు సమర్పిస్తూ ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణేషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు సంస్కృతస్య అభివృద్ధిరస్తు సర్వే జనాః సుఖినో భవంతు. గోమాతాకి జై. అమ్మ, గోశాలలో ఇది 2వసారి గురువు గారు రావడం. పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం. ఒక్కటి మాత్రం నేను వారిని కోరుకుండేది ఒకటే, ఈ వేదిక మీద నుంచి నాకు తుది శ్వాస విడిచిపెట్టేటువంటి సమయం దాకా నాకు శక్తి ఉన్నంత కాలం ఈ శంకర జయంతులు చేస్తూనే ఉంటాను. శంకర జయంతుల్లో మాత్రం ఎప్పుడూ వారు డేట్లు ఉంచుతూనే ఉన్నారు. అలా ఎప్పుడూ డేట్లు ఇస్తూనే ఉండాలి శంకర జయంతికి. అది నేను వారిని అడగను, మా అక్కయ్య గారిని అడుగుతా. కాబట్టి ఎప్పుడైనా ఆ అమ్మగారి దగ్గర నుంచి అక్క దగ్గర అయినంత పని బావ దగ్గర కాదు. కాబట్టి మా అక్కయ్య గారిని ఆ విషయంలో ఎప్పుడు ఆ డేట్లు కాస్త పక్కన ఉంచి మాకు ఇప్పించాలి. అయితే వారు ఎప్పుడు ఎక్కడ ఏది కాదన్నా నేను ఒక్కటి మాత్రం 100% గమనించాను. మా అక్కయ్య గారి మాట మాత్రం ఎప్పుడూ తీసేయడం, తేడా చేయడం చూడలేదు. నిజంగా ఆయన దగ్గర నేర్చుకోవాల్సినటువంటి విషయాలు అదొకటి. గట్టిగా ఆయనమ్మ సాధారణంగా చాలా ఉగ్ర స్వభావంగా ఉంటారు. మనకు కనిపిస్తుంది ఆ ఇది కూడా, అంటే కరాఖండి పద్ధతి అంటే పద్ధతి, ఇది ఇంతే అని. కానీ ఎక్కడైనా ఒక్క దగ్గర ఒక 0.01%, మళ్ళీ అదేం పూర్తిగా వదిలిపెట్టరు, ఆ 0.01% ఎక్కడైనా కొంచెం వారు తగ్గితే అది మా అక్కయ్య గారి దగ్గరే తగ్గుతారు. కాబట్టి ఆవిడ్ని నేను అడిగాను. వెరీ పర్ఫెక్ట్. ఆయనకి ఏం కావాలో, ఎలా కావాలో స్పష్టమైనటువంటి క్లారిటీ ఉన్నటువంటి మనిషి. ఆయన ఎప్పుడూ క్లారిటీతోటే ఉన్నారు. కానీ ఆయన క్లారిటీని కాంట్రవర్సీ చేయాలనే ప్రయత్నం కొన్ని 100 మంది చేసిన, మబ్బుల్లోంచి సూర్యుడు వచ్చినట్టు ప్రతి సందర్భంలో ఆయన సూర్యుడిలాగా బయటికి వస్తూనే ఉన్నారు. ఇక మీదట అలాంటి మబ్బులు ఏవి పట్టనటువంటి స్థితిలో వారు ఉంటారు, అనుమానం ఏం లేదు. అతి త్వరలో ఈ పరాభవన సంవత్సరం మొదటి 2-3 నెలల్లోనే ఆ పని కూడా పూర్తయిపోతుంది. ఎప్పుడూ అలాంటి జ్ఞాన సూర్యుడిగానే వారు ఉంటారు. గట్టిగా ఒకసారి మనందరి కరతాళ ధ్వనులతో లేచి నిల్చొని మన ఆనందాన్ని తెలియపరిచి ఈ సభకి ఒక చిన్న గట్టిగా చప్పట్లమ్మ, గట్టిగా ఒక స్వస్తి మంత్రంతో ముగిద్దాం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు
ఓం శాంతి శాంతి శాంతి. అమ్మ అందరూ కూర్చొని ఉండండి అమ్మ, ఎవరు వెళ్ళొద్దు. ఒక్క నిమిషం ఎక్కడ వాళ్ళు అక్కడే ఒక్క 5 నిమిషాలు కూర్చొని ఉండండి.